శ్రీరాముల వారి అష్టోత్తరము, శ్రీరామ స్తోత్రము, ఇంకొకటి శ్రీరామ పట్టాభిషేక అధ్యాయము, ఈ 3 చదవండి. ఇవేమీ కుదరదు అనుకుంటే రామయ్య గుడికి వెళ్ళి ఆ రోజున పూజ కూడా మధ్యాహ్నం 12 గంటల లోపలే చేయండి. ఇంకొకటి పూజ అంతా అయిపోయాక ఎవరికైనా ఒకరికి అన్నదానం చేయండి. ఆ రోజు ఉత్సవాలు జరిపించేవారు కూడా ఖచ్చితంగా తాటాకు పందిరి వేసి శ్రీరాముల వారి కళ్యాణం అయ్యాక ఎంతో వేల మందికి అన్నదానం చేస్తారు గుడిలో. కనీసం ఒక్కొక్కరికి అయినా, ఒక్కరికి ఇద్దరికైనా అన్నదానం చేయండి. సో అలా చేయలేము అనుకునే వాళ్ళు కూడా మనం ఆ రోజు శ్రీరాముల వారి కళ్యాణం చూసినా కూడా మనకి ఆయన ఆశీర్వాదం అనేది తప్పకుండా లభిస్తుంది. ఆ కళ్యాణం చూసినప్పుడు ఆ కళ్యాణంలో ఉండే అక్షింతలు, ఆ తలంబ్రాల బియ్యం అనేది, ఇంకా కళ్యాణం అనేది లేట్ అవుతుంది, ఇంకా కళ్యాణం జరగలేదు అనుకునే వాళ్ళు